ఇక 2025 నుంచి 2027 వరకు గాను నూతన నిర్వహణ బృందాన్ని ప్రకటించింది క్రెడాయి తెలంగాణ. చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రెడ్డి, అధ్యక్షుడిగా కె ఇంద్రసేనారెడ్డి ఉన్నారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా ఎస్ రామ్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఉపాధ్యక్షులుగా ఎం శ్రీకాంత్, గోవర్ధన్ రెడ్డి, రామ్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. పల్లెల నాగప్రసాద్ జాయింట్ సెక్రటరీగా వ్యవహరించారు. తెలంగాణ అంతటా రియల్ ఎస్టేట్ అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని వారు తెలిపారు. అమ్మకాలే కాకుండా నమ్మకాలకి చిరునామాగా ఉన్నటువంటి క్రెడాయి ఈరోజు చేంజ్ ఆఫ్ గార్డ్ జరుపుకుంటున్న శుభ సందర్భంలో నూతన కార్యవర్గాన్ని అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, మనందరం కూడా ఒక కుటుంబంలాగా ఉండి ఎన్నో కుటుంబాలకి నిలువు నీడ కల్పిస్తున్నటువంటి మనందరం కూడా సంఘటితంగా ఉండి మనసా వాచాకరణ ముందలకి నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ క్రెడాయి హైదరాబాద్. అందరం ఎక్కడో పుట్టి ఎక్కడో చేసి ఈరోజు ఒక ఫ్యామిలీగా ఇంటికి వచ్చేసినాం. అందరం కలిసి ఈ ఫ్యామిలీని ఎంత స్ట్రెంథన్ చేసుకుంటే మన ఇండస్ట్రీకి అది మంచిగా ఉంటుంది. గవర్నమెంట్ పాలసీస్లో దేంట్లో అయినా మనం ఇన్వాల్వ్మెంట్ మనం బాగుంటేనే గవర్నమెంట్ కూడా మనం ఇన్వైట్ చేసేది.